హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. నేను ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా చూపిస్తానండి. నేను 2 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా బాగా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న టమాటోస్కి ఏ గిన్నె అయితే సరిపోతుందో అందులో వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. సిమ్లో మాత్రమే బాయిల్ అవ్వాలండి టమాటోస్. 2 కేజీస్ టమాటోస్కి నేను 100 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండుని కూడా ఆ టమాటోలో వేసేసేయాలి. వాటర్ ఏమి వేయక్కర్లేదండి. చింతపండు అంతా టమాటోస్లో వేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసి పెట్టేసుకుంటే అప్పుడప్పుడు ప్లేట్ తీసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. టమాటోస్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ సరిపోతుంది. ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఒక 60% బాయిల్ అయిందండి. ఇంకా 40% బాగా బాయిల్ అవ్వాలి. ఈలోగా మనం తిరగమాతకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకుందామండి. తిరగమాత కోసం నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే సాల్ట్, ఇంగువ పొడి, అలాగే మిరప్పొడి తీసుకున్నానండి. 150 గ్రాములు తీసుకున్నాను. అలాగే తెల్లగడ్డల్ని ఇలా పీల్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ తిరగమాతకండి. అలాగే మెంతులు, ఆవాలు 100 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ మెంతులు, 50 గ్రామ్స్ ఆవాలు తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పౌడర్ని. టమాటో అయితే బాగా బాయిల్ అయిపోయిందండి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత కంప్లీట్గా చల్లార్చుకోవాలండి. వేడి అస్సలు ఉండకూడదు. బాగా చల్లారిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న టమాటోని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి, అలాగే మిరప్పొడి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం తిరగమాత పెట్టుకోవాలండి. 3/4 కేజీ నూనె పడుతుందండి. ఎందుకంటే టమాటో నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు ఉండాలంటే ఆయిల్ బాగా వేసుకోవాలండి. మనం తిరగమాతకి తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు అన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అందులోకి వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ పొడి వేసుకోవాలండి. ఇలా ఒక 15 మినిట్స్ వరకు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి, ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని మనం వాటర్ పడకుండా స్టోర్ చేసుకోవాలండి. 6 మంత్స్ వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.